మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. మనతో పాటు డాక్టర్ యుగంధర్ గారు ఉన్నారు. వారు చాలా సీనియర్ పల్మనాలజిస్టు. వారిని అడిగి కోవిడ్ గురించి, అలాగే ఇన్ఫెక్షన్స్ గురించి, లంగ్ హెల్త్ గురించి, శ్వాసపరంగా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఈ విషయాలను తెలుసుకుందాము. అలాగే ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం కానీ, వ్యాయామం కానీ, యోగా కానీ, మన జెనెటిక్స్ కానీ, వాతావరణం అనేక అంశాలు ముడిపడి ఉంటాయి మన మానసికమైన పల్మనాలజీ రిలేటెడ్ ఆరోగ్యంలో. ఆ విషయాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు కోవిడ్ గురించి మాట్లాడుకొని తర్వాత మిగతా విషయాల్లోకి మనం వెళ్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఈ కోవిడ్ విజృంభిస్తుందని, కేసులు పెరుగుతున్నాయని, భారతదేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్నాయని, మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవము? ఈ ప్రస్తుతం ఈరోజు ఉన్న ఈ కోవిడ్ని ఎలా చూడాలి? మీరు ఏమైనా కేసులను డీల్ చేశారా, ట్రీట్ చేశారా? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడున్న కోవిడ్ వేరియంట్ను వేరియంట్ ఆఫ్ మానిటరింగ్ అంటారు. అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం అన్నీ ఏదైతే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, పర్టికులర్లీ డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్లో చాలా మరణాలను కారణం చేసింది. చాలా తీవ్రంగా ఉండడం దీనికి రీజన్. అలాంటి తీవ్రత ఇప్పుడున్న వేరియంట్లో, దీన్ని వేరియంట్ మానిటరింగ్ అని ఎందుకు అంటున్నారు గవర్నమెంట్ ఆర్ రీసెర్చ్ WHO డిక్లేర్ ఎందుకు చేశారు అంటే, ఇది క్లినికల్గా అంత సిగ్నిఫికెంట్గా లేదు. క్లినికల్గా సిగ్నిఫికెంట్ అని ఎప్పుడు అంటారు? మరణాలు ఎక్కువ ఉన్నా, వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నా, వారికి ఉన్న పాత వ్యాధుల వల్ల దీని తీవ్రతను పెంచకుండా, పర్టికులర్ RNA వైరస్ యొక్క తీవ్రత వల్లనే డిసీజ్ పెరుగుతుంది, వ్యాధి పెరుగుతుంది అంటే దాన్ని మనం వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటాం. అప్పుడు దానికి ఒక నేమ్ పెట్టడము అది జరుగుతుంది. ఇప్పుడున్న ఈ 181 JN వేరియంట్లో, సబ్ వేరియంట్లో JN 181 అండ్ LB7 ఈ రెండు కూడా వేరియంట్ ఆఫ్ మానిటరింగ్ అంటారు. ఇంకా సెకండ్, థర్డ్ వేవ్ అంత సిగ్నిఫికెంట్ అయితే కాదు. అండ్ వ్యాధి యొక్క ఇన్ఫెక్టివ్ నేచర్, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే తత్వం ఈ పర్టికులర్ కొత్త దాంట్లో ఎక్కువ ఉంది అనేది అయితే వాస్తవమే. దీనివల్ల మరణాలు సంభవిస్తాయి, తీవ్రంగా ఉంటారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు అనేది అయితే ఇప్పటికున్న రిపోర్ట్స్ ప్రకారం వాస్తవం కాదు. సో మేము ఆ కేసెస్ను చూస్తున్నాము. ఏదైతే ప్రీవియస్ ట్రీట్మెంట్ ఉందో వాళ్ళ సివియారిటీని బట్టి ఇస్తున్నాము. సలహాలు, సూచనలు మెయిన్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎక్కువ ఇంపార్టెంట్. ఏదైతే మన సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా, అన్నెసెసరీ ట్రావెలింగ్, అన్నెసెసరీ గ్యాదరింగ్ ఈ రెండు కూడా అవాయిడ్ చేయడము. అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న యంగ్ జనరేషన్ అంతా డిసీజ్ తీసుకొని ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళకు రిస్క్ చేయడం అనేది కొంచెం అవాయిడ్ చేయడము. దానికోసం మాస్కులు వేసుకోవడం అనేది ఇప్పుడు ఉన్న దాంట్లో టేక్ హోమ్ మెసేజ్. ఇప్పుడు మీరు చూస్తున్న కేసుల్లో మీరు గమనించిన సిమ్టమ్స్ ఏంటి? జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్, ILI అంటారు. ఇవి ఏ వైరస్లోనైనా, అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి ఎఫెక్ట్ చేసే ఏ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్లో ఈ కోవిడ్ అనేది ఒక ఇన్ఫ్లుయెంజా వైరస్ లాంటి ఇల్నెస్. ఈ కోవిడ్లో, కరోనా వైరస్లో కూడా అలానే ఉంటాయి. కాబట్టి సిమ్టమ్స్ ఆల్మోస్ట్ అన్ని వాటిలలో సేమే ఉంటాయి. కాబట్టి మిస్ అయ్యే ఛాన్సు, భయపడే ఛాన్సు రెండూ ఉన్నాయి దీంట్లో. కాబట్టి సిమ్టమ్స్ను బేస్ చేసుకుని ఇది కోవిడ్ కాదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి సిమ్టమ్స్ అంటే 2 రోజుల కన్నా ఎక్కువ మీకు జ్వరం కంట్రోల్ కావట్లేదు, 2 డేస్ కన్నా ఎక్కువ జలుబు, తుమ్ములు, పాత ప్రాబ్లమ్స్ లేని వాళ్లకు పెరుగుతున్నాయి అంటే దగ్గరలో ఉన్న నిపుణులను కలవడం అనేది ఉత్తమం. ఇప్పుడు వేరియంట్ 1, 2 ఇప్పుడు ప్రెజెంట్ ఉంది మన దగ్గర. బేసికల్గా వేరియంట్స్ను సైంటిఫిక్ లాంగ్వేజ్లో టర్మ్స్ 181 అని, 7 అని డిక్లేర్ చేశారు, 1, 2 అని కాదు. సో ఇది ఒకవేళ మనకు సిగ్నిఫికెంట్, అంటే మనకు స్టాటిస్టికల్గా కమ్యూనిటీ బేస్లో ఇది సిగ్నిఫికెంట్ అయినప్పుడు దానికి ఒక నేమ్ అనేది ఇస్తారు. అట్ ప్రజెంట్ ఆ నేమ్ అనేది ఏమి లేదు. అందుకే దీన్ని వేరియంట్ ఆఫ్ మానిటరింగ్, నాట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ మరణాలు సంభవిస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి కదా. మరణాలు అనేది మనకి ఇప్పుడు వాళ్ళకున్న డిసీజ్ల వల్ల, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉండడం, డయాబెటిక్ కంట్రోల్ కాకపోవడం, షుగర్ లాంటివి, వెంటిలేటర్ మీద ఆల్రెడీ ఉన్న పేషెంట్కు ఈ కోవిడ్ అనేది పర్టికులర్ టెస్ట్ చేసినప్పుడు బయటపడడం, జస్ట్ లైక్ ఎనీ అదర్ టీబీ లాంటివి బయటపడ్డట్టు. అండ్ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్, లేదా క్యాన్సర్ మీద మందులు వాడుతున్న పేషెంట్స్, ఇలా వాళ్ళ స్వతహాగా వాళ్ళకు వేరు వ్యాధుల వల్ల, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. కానీ ఈ కొత్త వేరియంట్ వల్ల మరణాలు రావట్లేదు.
అది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ కొత్త వేరియంట్ ఎన్ని రోజులు మన మధ్య ఉంటుంది, అది తొందరగా వీక్ అవుతుందా పెరుగుతుందా అని ఇలా అంచనా వేయాలి? అది హార్డ్ ఇమ్యూనిటీ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. హార్డ్ ఇమ్యూనిటీ అంటే ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల, డిసీజ్ అనేది మనకు ఒకసారి వచ్చిపోవడం వల్ల. ఇప్పుడు చిన్నప్పుడు ఏదైతే అమ్మవారు ఒకసారి వస్తే మళ్ళీ రాదు అనే నానుడి ఉంది, దాంట్లో కొంత నిజం ఉంది. ఎందుకు? ఆ పర్టికులర్ వైరస్ అనేది బాడీలో ఇమ్యూనిటీని డెవలప్ చేసి డిసీజ్ రాని వాళ్ళకు కూడా ఆ ఇమ్యూనిటీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ ద్వారా. దాన్ని హార్డ్ ఇమ్యూనిటీ అంటారు. అలాంటి ఇమ్యూనిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటే ఈ వైరస్ 1-2 months ఉండొచ్చు, లేదా 1-2 years ఉండొచ్చు. ఒక ఎండమిక్ లాగా ఇప్పుడు కలరా కానీ టైఫాయిడ్ కానీ ఏదైతే ఉన్నాయో, టైఫాయిడ్ అనేది టోటల్గా ఎరాడికేట్ కాకుండా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఎండమిక్ అంటారు. అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పాండమిక్ కాదు, ఇది ఎండమిక్. అంటే ఎండ అయిపోతుంది అర్థం. ఇప్పుడు అది వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉంది? వీక్గానే ఉంది, కానీ అంతకన్నా వీక్గా ఉన్న పర్సన్ ఎవరైతే ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకు అది వీక్గా ఉన్నా కూడా డిసీజ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జలుబు తుమ్ములు ఉన్న వాళ్ళకు పెద్దవాళ్ళు దూరంగా ఉండాలి, వీళ్ళే దూరంగా ఉండాలి. లేదా వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ పెద్దవాళ్ళకు వీళ్ళు బయట నుంచి తిరిగి అన్ని కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఏదో ఒక రకంగా జలుబు తుమ్ములు రావడము, దాంట్లో కోవిడ్ కూడా ఒక రీజన్గా ఉండడము, వీళ్ళు డైరెక్ట్ వాళ్ళకి ఎక్స్పోజ్ కాకుండా తగ్గిన తర్వాతనే వెళ్ళడం. దీన్ని రివర్స్ ఐసోలేషన్ అని కూడా అంటారు. అంటే డిసీజ్ వచ్చిన వాళ్ళు సపరేట్గా ఉండడం కాకుండా డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళు దూరంగా ఉండడం. ప్రివెన్షన్, ముందు జాగ్రత్త చర్యలు. ప్రివెన్షనే దీనికి మందు. ఇంకా పర్టికులర్ వ్యాక్సినేషన్, దీనికంటూ సపరేట్ వ్యాక్సినేషన్ అనేది యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ WHO నాట్ రికమెండింగ్. అంటే 3rd వ్యాక్సిన్, 4th వ్యాక్సిన్, ఆ బూస్టర్ డోసులు అవన్నీ కూడా ఇప్పుడు అట్ ప్రజెంట్ సినారియోలో ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఇన్ఫర్మేషన్. మేబీ కపుల్ ఆఫ్ డేస్లో, మంత్స్లో దీని రూపాంతరాన్ని బట్టి మరి మార్పులు రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం గతంలో వ్యాక్సిన్లు తీసుకున్నాము, 2 డోసులు, కొంతమంది 3 డోసులు కూడా తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ డోసులు అంటే చెప్పారు అప్పుడు 6 months 1 year పనిచేస్తుంది ఆ వ్యాక్సిన్ అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ వ్యాక్సినేషన్ అందరూ మ్యాక్సిమం వ్యాక్సినేషన్ జరిగింది ఇండియాలో. తర్వాత ప్రభావం తగ్గిపోయింది కాబట్టి మామూలుగా ఉన్నారు. ఇప్పుడు మన బాడీలో గతంలో వ్యాక్సినేషన్ ఎక్కువ జరిగింది కాబట్టి మన బాడీ లోపల వ్యాధి నిరోధక శక్తి ఎంతవరకు ఉన్నాయంటారు మన భారతీయ బాడీలో? అంటే ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల వచ్చిన వ్యాధి నిరోధక శక్తి 1 to 2 years కన్నా ఎక్కువ ఉండదండి. తర్వాత వాళ్ళ స్వతహాగా ఏదైతే వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి ఉందో అది అండ్ మాస్క్, ఈ రెండే ప్రొటెక్షన్. అయితే ఎప్పుడైతే డిసీజ్ బర్డన్ పెరిగి తీవ్రత పెరిగింది అంటే ఈవెన్ 4th వ్యాక్సిన్ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ తీవ్రత తక్కువ ఉండడము, వ్యాక్సిన్ వల్ల వచ్చే బెనిఫిట్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎక్స్ట్రా బూస్టర్ డోసులు రికమెండ్ చేయట్లేదు. కొన్ని వ్యాక్సిన్లు ఏమో 2 డోసులు +1 3 వేశారు, కొన్ని 2తోనే ఆపేశారు. సో మీరు వ్యాక్సిన్లు కూడా గమనించుంటారు కాబట్టి పల్మనాలజిస్ట్గా, అది కరెక్ట్ అయిన చర్యనా మనం గతంలో చేసింది? మ్యానుఫ్యాక్చరింగ్ని బట్టి అలా ఉంటుంది. ర్యాన్బాక్సీ కంపెనీ అండ్ కోవిషీల్డ్, కోవాక్సిన్, ఇలా కంపెనీలను బట్టి వాళ్ళ డోసులు ఉంటాయి. అట్ ప్రజెంట్ వాటి రోల్ ఇప్పుడు లేదు కాబట్టి ప్రస్తుతానికి అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాదు వ్యాక్సిన్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 1% మన వ్యాక్సినేషన్ జరిగినప్పటికీ వాటి పీరియడ్ అయిపోయింది కాబట్టి వ్యాక్సినేషన్ ద్వారా మనకు వచ్చిన ఇమ్యూనిటీ లెవెల్స్ అది పక్కకి వెళ్ళిపోయినాయి. మనం సొంతంగా బిల్డ్ చేసుకోవటం, మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవటం మీదే మెయిన్. మన జాగ్రత్తలో భాగంగా మాస్క్ పెట్టుకోవటం అనేది ఇంకోటి ఇంపార్టెంట్. కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని మీరు చెబుతున్నారు. మాస్క్ ఇంపార్టెంట్. దానికి మించి మన బాడీలో అన్ని వయసుల వాళ్ళు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, అలాగే కోవిడ్ లాంటి వేరియంట్స్ని ఎదుర్కోవడానికి మన ఇమ్యూనిటీ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలి? ఇమ్యూనిటీ లెవెల్స్ను పెంచుకోవడం ఒకటి జన్యురీత్యా డిసైడ్ అవుతుంది. మన పూర్వీకులు ఎవరైతే తాత ముత్తాతలు వాళ్ళకున్న ఇమ్యూనిటీ మనకు లేదు. సో ఫస్ట్ ఒక 50% జెనెటికల్గా డిసైడ్ అయితే, నెక్స్ట్ మనం తినే ఫుడ్, జంక్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్, తీసుకునే రెస్ట్, 8 hours ఆఫ్ స్లీప్ అంటాము, అట్లీస్ట్ 6 hours అనేది ప్రాపర్గా ఉండడం, మినిమల్ ఎక్సర్సైజెస్, డైలీ హెల్దీ హ్యాబిట్స్. ఇవి అంటే స్మోకింగ్ లేకపోవడం, ఆల్కహాల్ తీసుకోకపోవడం, టొబాకో, గుట్కా తీసుకోకపోవడం, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచే మార్గాల కిందనే లెక్క. సో ఈ వరల్డ్లో ఎలా ఉందండి ఈ కొత్త వేరియంట్? థాయిలాండ్, చైనా, వుహాన్ ఇలాంటి వాటిలలో వినిపిస్తున్నాయి. అండ్ స్ప్రెడ్ అయ్యే నేచర్ ఎక్కువ ఉన్నప్పటికీ రిపోర్ట్ అయ్యే కేసెస్ మాత్రం తక్కువే ఉన్నాయి. క్లినికల్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్ అయ్యింది అంటే మాత్రం మళ్ళీ వాళ్ళు WHO దే విల్ డిక్లేర్ యాజ్ అలర్ట్నెస్ ఇస్తారు. బట్ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఈజ్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్ అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది.
ఇప్పుడు మనం ఇప్పుడప్పుడే ఈ లాక్డౌన్ ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం అయితే లేదు కదా? అలా అయితే లేదు ప్రస్తుతానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఎంత బాగుంటే ఆ అవకాశాలు కూడా అంత తక్కువ. ఇప్పుడు ప్రయాణాలు కూడా ఉధృతంగా జరుగుతున్నాయి కదా? అది కొంచెం మన చేతిలో ఉండే ప్రయాణాలను ఆపడము, అనవసరపు సమావేశాలు కానీ మీటింగ్స్ కానీ కాన్ఫరెన్సెస్ ఇట్లాంటివి ఏవైనా పాసిబుల్ అవుతే పోస్ట్పోన్ చేసుకోవడం. పర్టికులర్లీ పెద్దవాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడము బెటర్. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాలకు వెళ్తున్న వాళ్ళు ఎలా ఉండాలంట? సో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు సిమ్టమ్స్ ఉండకున్నా కూడా వాళ్ళల్లో ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళకు అటాచ్ అయిపోయి వాళ్ళకు సిమ్టమ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి కొంచెం ఏమాత్రం డౌట్ ఉన్నా ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ ఏవైతే నేను సిమ్టమ్స్ చెప్పామో, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ ఇవి ఉన్నాయి అంటే వెంటనే వాళ్ళు ఒక 1-2 days కొద్దిగా పెద్దవాళ్ళకు దూరంగా ఉండడం, మాస్కులు పెట్టుకోవడం అనేది ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పచ్చు. మీరు చెప్పారు జెనెటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే రోగనిరోధక శక్తి ఉండటం అనేది అది 50% జీన్స్లో నుంచి జెనెటిక్గా వస్తుందన్నారు. మిగతా రిమైనింగ్ 50% మనం తీసుకునే ఆహారము, వ్యాయామం ఇటువంటివి చెప్పారు కదా. ఇవి కాకుండా మెడికల్గా కూడా మన ఇమ్యూనిటీ లెవెల్స్ అని పెంచుకునే అవకాశం ఉంది. మెడికల్గా అంటే ఒకటి ఈ వ్యాక్సినేషన్, ఇది ఆర్టిఫిషియల్గా మనం ఇమ్యూనిటీని పెంచేదే. ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి కానీ అది ఇమ్యూనిటీని పెంచడం గురించి కాదు, వేరే వేరే డిసీజ్ సిచ్యువేషన్లో మనం ఇస్తారు. అది పర్టికులర్గా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అనే అవి కూడా డెఫిసిట్స్ను ఏదైతే విటమిన్ డెఫిసిట్ ఉంటుందో దాన్ని సప్లిమెంట్గా యూజ్ అవుతుంది కానీ ఇమ్యూనిటీని పెంచేవైతే కాదు. సీజనల్ ఫ్రూట్స్ కూడా ఇమ్యూనిటీని పెంచాయి. ఇప్పుడు వినబడుతున్న ఈ కొత్త వేరియంట్ విషయంలో డాక్టర్ని సంప్రదించడం ఓకే, మనకి ఏదైనా సిమ్టమ్స్ కొంచెం చెప్పినట్టుగా అలా అనిపించినప్పుడు మనం మన దగ్గర ఇంట్లో ఏమేమి ఉంచుకోవాలి? ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ లాగా అంటే డోలో ఇవి వేసుకుంటారు చాలామంది. కాకపోతే డోలో మీదనే డిపెండ్ అయ్యి రోజుకు ఒక 3-4 వేసుకొని 1 or 2 టెంపరేచర్ను భరిస్తూ ఇంట్లోనే ఉండడం కరెక్ట్ కాదు. అంటే ఒక రోజు 2 రోజులు ట్రై చేసి అది 1-2 ట్యాబ్లెట్స్తో తగ్గిపోయింది అంటే దాన్ని తర్వాత మనం మానిటరింగ్ చేస్తే సరిపోతుంది. కానీ తగ్గుతుంది కదా అని చెప్పి 6 hours డోలో టైం స్పాన్ ఉంటుంది. ఎవ్రీ 6 hours అంటే 4 సార్లు వేసుకున్నారంటే 24 hours ఫీవర్ ఏం రాదు, బట్ డిసీజ్ లోపల పెరుగుతుంది. అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే డోలో ఒక్కటే సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు, దగ్గు ఉంటే దగ్గు మందు, జ్వరం ఉంటే జ్వరంకి సంబంధించింది. అండ్ ఈ ఫ్లూవిర్ అని చెప్పి ఒసల్టామవిర్ అనే ట్యాబ్లెట్ ఇన్ఫ్లుయెంజా వైరస్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఏమి ఉంటాయి కాబట్టి అది కూడా ఈ మధ్య కాలంలో దీనికన్నా ముందు మళ్ళీ కామన్గానే చూస్తున్నాం కాబట్టి ఆ మందులు కూడా తీసుకోవచ్చు. కానీ ఏవి తీసుకున్నా డాక్టర్ పర్యవేక్షణ ఉండాలి, కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ఈ స్పెసిఫిక్ మందులు ఒసల్టామవిర్ అలాంటివి తీసుకోవాలి. గతంలో మనం బాగా విన్నమాట, మనం కోవిడ్ తోటి సహజీవనం చేయక తప్పదు. 100 సంవత్సరాల నుంచి ఉంది కోవిడ్, కొత్తది కాదు అది. తర్వాత చైనా ఏదో ల్యాబ్లో జరిగింది, అది ఒక బయలాజికల్ వెపన్ లాగా మన దేశం మీద, జనం మీద, ప్రపంచం మీద వదిలేరు అని విన్నాం. నిజాలు అలా ఉంచుదాం. కోవిడ్తో సహజీవనం తప్పదు అని 100 సంవత్సరాల నుంచి అది కొత్తగా వచ్చిన వైరస్ కాదు, 100 ఏళ్ళ నుంచి మనతోనే ఉందన్నది. ఇప్పుడు అది దాని యొక్క రూపం మార్చుకొని మనిషి మీద దాడి చేసి ఇబ్బంది పెట్టింది కదా. ఇప్పుడు ఇటువంటి వాతావరణంలో మరి దాంతో సహజీవనం తప్పనప్పుడు ఇలా కోవిడ్ వేరియంట్స్ రకరకాల మ్యుటేషన్స్ రకరకాలుగా మారుతున్న క్రమంలో మనం పూర్తిగా దాన్ని దూరం చేసుకునే అవకాశం లేదా? ఆర్ఎన్ఏ వైరస్లకు అలాంటి అవకాశం లేదండి. ఇప్పుడు పోలియో ఉంది, పోలియో లాంటి వాటిలలో మాస్ క్యాంపెయిన్ అండ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఈవెన్ ఈ రోజు వరకు కూడా పల్స్ పోలియో అని గవర్నమెంట్ చాలా స్ట్రింజెంట్గా చేయడం వల్ల ఆ పర్టికులర్ డిసీజ్ ఎరాడికేట్, ఆల్మోస్ట్ పోలియో కేసెస్ ఇప్పుడు ఏమీ చూడట్లేదు. అది టోటల్లీ క్రెడిట్ గోస్ టు వ్యాక్సిన్, ఆ ఇంప్లిమెంట్ చేసిన గవర్నమెంట్స్. వ్యాక్సిన్ వల్ల ఏదైతే మనకు బెనిఫిట్ ఉంటుందో కొన్ని రకాల వ్యాధికారక జీవుల మీదనే ఆ పర్టికులర్ సక్సెస్ ఉంది. ఈ వైరస్లు పర్టికులర్లీ ఆర్ఎన్ఏ వైరస్లు అవి వ్యాక్సిన్లో ఉన్న వేరియంట్స్కు కాకుండా అంతకన్నా ఫాస్ట్గా చేంజ్ కావడం. సో వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి పట్టే టైం ఏదైతే 1.5 year ఉంటుందో ఈ లోపే అది మారడము, ఉపయోగానికి రాకపోవడము, ఇలా మనం ఎరాడికేషన్ అనేది కాదు, సహజీవనం అనేది కరెక్ట్ వర్డ్. కాకపోతే దాని తీవ్రతను బట్టి మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడము, జాగ్రత్తలు తీసుకోవడము చేయాలి. సో మన ఇమ్యూనిటీ లెవెల్ పెరిగేటట్టుగా మన ఆహార నియమాలు, వ్యాయామం, యోగా, ప్రాణాయామం అటువంటివి చేసుకుంటూ ఇంక పక్క జాగ్రత్తలు పాటిస్తూ ఉండటం తప్పితే కోవిడ్ అనేది పూర్తిగా మన మధ్య నుంచి వెళ్ళిపోతుంది అనేది భావిస్తాము. దానికి ఏదో పోలియో టైపులో పర్మనెంట్గా కంప్లీట్ ఒక వ్యాక్సిన్ తయారు చేయడం అనేది కూడా జరిగే పని కాదు అనేది మీరు మాట్లాడి అర్థం చేసుకోవాలి. అంతే కదా? అంతే.